నువ్వు ఎదుర్కోవాలి, తట్టుకోవాలి, నిలబడాలి. నువ్వు శౌర్యవంతురాలవై నిలవాలి. నేను వదిలిపెడతాను అనుకున్నది నారదీస్తాను నీ దగ్గర నుంచి అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. గట్టిగా చెప్పో. అలా రాటు తేలేటట్టు మనల్ని నిలబెట్టుతున్న దేవుని గట్టిగా స్తోత్రాలు చెప్దాం, చప్పట్లు కొట్టి మహిమ పరుద్దాం. పిరిగి పందలాగా, కృంగిపోయే వ్యక్తిలాగా, బలహీన పడే వ్యక్తిలాగా, ఊరికి చిన్నదానికి పెద్దానికి నీరసపడిపోయి వాళ్ళు అట్టన్నారు, వీళ్ళు ఎట్టన్నారు. రైలు ఇంజన్ డాష్ ఇచ్చిందంటే ఇంకేముండదు ఆడ. ఎంత సైతానుగాడికి తలకాయ నొప్పి పుట్టాలా, ఎంత వేధించి కృంగదిద్దామన్నా ఈ మనిషి కృంగిపోవట్లేదురా. మనం కృంగగొట్టే కొద్దీ రాటు తేలుతుంది, మనం కృంగదీసే కొద్దీ ఇంకా గట్టిపడిపోతుంది అని వాడు అనుకోవాలి. అలాంటి ఆ మెట్టుకు నిన్ను తీసుకురావాలి దేవుడు. అందుకే నువ్వు రాటు తేలున్నట్లు కొన్ని పరిస్థితులు నీకు అనుమతిస్తాడు ఆయన. కృంగుబాటు అంటే ఒప్పుకోడు ఆయన. కృంగిపోలేదా నువ్వు? ఇప్పటికి కూడా కృంగుబాటులో లేవా? నిజం చెప్పు, ఒప్పుకుందాం. నిజంగానే నేను కృంగిపోయాను. దేవుడు నిన్ను లేవనెత్తుతున్నాడు. తన బిడ్డ కృంగిపోయే స్థితిలో ఉండాలనుకుంటాడా? కృంగిన వారిని లేవనెత్తే వాళ్ళుగా ఉండాలనుకుంటాడా? చెప్పండి. మరి రోగం వస్తే కృంగిపోవటమే, రిపోర్ట్ వచ్చిందాకా కృంగిపోవటమే, అనుమానంతో కృంగిపోవటమే. నాకు అదంట, నాకు ఇదంట. ఎవరికి లేకుండా ఉంది? ఎవరికి ఉండే వాళ్ళకు ఉన్నాయి. ఖాళీగా ఎవరు ఉన్నారు? నాకు అది లేదు, నీకు ఇది లేదు. ఎవడు ఖాళీగా లేడు, ఎడు ఉట్టిగట్టి ఉండేవాడు ఎవడు లేడు. నాకు అదంట, నాకు ఇదంట. ఏదంట? కొద్ది ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో నిలబడితే అది మొత్తం మారిపోయిద్ది. మార్చేస్తాడు. ఒకవేళ అది నీకు అవసరమై ఇచ్చినా, అది నీకున్నా, నీకేం కాకుండా కాపాడుకుంటాడు. ఇంకేంది నీకు? అవసరమైతే ఇన్ని బలహీనతలు ఉంచి నిన్ను వాడుకుంటూ మొదలుపెట్టి అనేకులకు సాక్షిగా నిలబెడతాడు.